హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ పన్నీర్ మసాలా అండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఇలా పల్లీలు వేసుకోవాలండి. కొన్ని పల్లీలు వేసుకున్న తర్వాత ఇలా 4-5 ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఒకవేళ పచ్చి ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను మటుకు ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే అన్నీ బాగా వేగుతాయండి. అవి వేగిపోయాయి. తర్వాత ఇవి గసాలు వేయించుకున్నాను. ఆ తర్వాత ఇలా నువ్వులు కూడా సపరేట్గా వేయించుకోవాలండి. ఎందుకంటే గసాలు తొందరగా వేగుతుంది కదా. అలా వేయించుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం పొడి వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పన్నీర్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉప్పు కారం కూడా దీనికి మంచిగా పడుతుందండి. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఈ పన్నీరు నేను ఇంట్లోనే తయారు చేశానండి. మన షార్ట్ వీడియోలలో ఉంది తయారు చేయడం. ఒకసారి ట్రై చేయండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది, చూసారు కదా. ఆ తర్వాత వేగిన తర్వాత అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, కల్లెమాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇందాక మనం వేయించుకున్నవన్నిటిని కూడా పల్లీలు వీటిని ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టమాటా, అలాగే కొంచెం చింతపండు తీసుకొని ఇలా మిక్సీ వేసేసుకుందామండి. ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల కొంచెం పుల్లగా బాగుంటుందండి టేస్ట్. ఎక్కువ పుల్లగా ఏమి ఉండదు, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, అవి వేగిపోయాయి. ఆనియన్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా మంచిగా కొంచెం సేపు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఇలా 2 స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని ఒకసారి వీటిని కూడా మంచిగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి. తర్వాత ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఈ మసాలా కూడా ఆయిల్లో ఫ్రై కావాలి కదా, అందుకని కాసేపు మగ్గనివ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుందండి. ఒక లైక్ చేయండి. చూసారు కదా, మసాలా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇలా కొన్ని గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని వీటిని కూడా మూత పెట్టి ఒక్కసారి మసలనివ్వాలండి. చూడండి, ఇలా మూత పెట్టి కాసేపు మసలనివ్వాలి. ఇలా మసిలిన తర్వాత ఒక్కసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి, లేదంటే మసాలా కదా తొందరగా మాడుతుంది. అందుకని ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించుకున్న పన్నీర్ కూడా వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కొంచెం సేపు దీన్ని కూడా ఉడకనివ్వాలండి. గ్రేవీలో కూడా పన్నీర్ ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోయింది, మరి దగ్గరికి కూడా అయిపోయింది. పైనకి కూడా ఆయిల్ వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎలాంటి మసాలాలు ఉపయోగించుకోకుండా సాజీరా ఇలాచీలు ఇవేవి వేయలేదండి నేను, గమనించారు కదా. ఓన్లీ పల్లీలు ఆవిటితోటే చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇలా చపాతీతోటి తీసుకున్నాను. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. చపాతీతోటి బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.